మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులలో తప్పులు వెతకటం తప్ప మనం మనల్ని చదువుకున్నప్పుడే మనలోని తప్పులను మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు నీ యొక్క మనసుని కేవలం ఇతరులను, వాళ్ళ యొక్క తప్పులను, వాళ్ళ యొక్క అవరోధాలను వెతకడానికి ప్రయత్నించకు. కేవలం నిన్ను నీవు మాత్రమే చూసుకో. నీవు మంచి గుణాలతో ఉన్నావా? మంచి సహవాసము చేస్తున్నావా? మంచి స్నేహితులను సంపాదించుకున్నావా? నీ యొక్క ఆలోచనలు మంచిగా ఉన్నాయా అనేవి అన్నిటినీ తెలుసుకొని నీ యొక్క మంచితత్వాన్ని, మనిషితత్వాన్ని ఇంప్రూవ్ చేసుకో. అంతేగాని ఇతరులు ఎప్పుడూ తప్పు వెతకడం కాదు. కనుక మనకి అవకాశం రావాలంటే ముందు మనం మంచిగా ఉండడం నేర్చుకోవాలి. మనలో ఉన్నటువంటి చెడు స్వభావాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఇతరులకు ఒకటి చెప్పగలుగుతాము. అది ఏమిటంటే, ఇతరులు తప్పు చేసినప్పుడు అది తప్పు అని మనం చెప్పగలుగుతాము. కనుక ఎప్పుడైనా సరే ముందు మనల్ని మనం చదువుకుందాం, మనలోని తప్పులను తెలుసుకుందాం, వాటిని సరిచేసుకుందాం. అప్పుడే ఇతరులకు చెప్పడానికి మనం అర్హులం అవుతాము. ఇది గమనించు.